చిక్కుడుకాయలండి పచ్చడి పెట్టి చూపిస్తానండి మీకు. చింతపండు గుజ్జుతోటి పచ్చడి పెట్టాలి. ఒలుచుకొని కాయలు నూనె వేడి కాగానే ఇందులో వేసుకొని కొంచెం మగ్గనియాలండి. మంచిగా మగ్గినాక మళ్ళీ చూపిస్తాను. చూడండి ఇంత చాలండి. ఇంత కాగానే ఇక మంట బంద్ చేసి తీసేయాలండి. నీళ్ళు వేసుకొని ఇగో ఈ చింతపండు బాగానే నానేసండి 50 గ్రాములు. ఈ చింతపండు గుజ్జు పిసికి అందులో పోసి మంచిగా ఒక దగ్గరికి అయ్యేదాకా ఇది దగ్గర కాగానే ఈడ వెల్లుల్లి ముద్దన వేయాలండి. ఇది వెల్లుల్లి, ఓన్లీ వెల్లుల్లి ముద్దన వేసుకోవాలి. నేను ఒక 3 గడ్డలు తీసిన పొట్టు తీసి రుబ్బి వేస్తున్నాండి. ఇక చూడండి జీలకర్ర, కారం, ఉప్పు, అల్లంది అన్ని వేసినండి చింతపండు గుజ్జులా. ఇప్పుడు ఫైనల్ గా ఇవి వేసుకోవాలండి. తర్వాత కొద్దిసేపు ఉడికించుకోవాలి. ఉప్పు కారం అంటే తెలుసు కానీ ఉప్పు చూసుకోవాలండి. చివరిసారిగా జీలకర్ర మెంతుల పొడి వేయాలండి. చిక్కుడుకాయ పచ్చడి రెడీ అండి.